నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని సామాజికంగా వెలివేశారా, అంటరాని వారిగా చూస్తున్నారా? 78 ఏండ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఎందుకు అంటరానితనం పెక్కిరిల్లిపోతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా టార్గెట్ చేశారా? కావాలని ఈ రాద్ధాంతమంతా జరుపుతున్నారా? నిజంగా వెలివేతలకు గురయ్యారా? అంటరాని మంటలు మండాయా? పవనిజం మీద కావాలని చెప్పేసి ఆ మంటలు ఎగిసిపడుతున్నాయా అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే బహిష్కరణకు గురైందో ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క మాటలు విందాం. తర్వాత జనసేన నాయకులు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారో చూసి నిజం మీడియా కంక్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. మాలోడు అన్నవాడు మా దగ్గరికి కొట్టుగా రావద్దు అన్నారు. చాలా మంది రోజు అలాగే వెళ్తున్నాను, అలాగే టీకి వెళ్ళాను. చంద్రరావు మా పెద్దలు టీ వద్దన్నారు, వెళ్ళిపోవాలి. మన ఎస్ వాళ్ళకి ఇలా పేటలోకి వస్తే ఏమవుతుందని చెప్పారంట. ఓకే, ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు, మాలోళ్ళకి ఏమి ఇవ్వద్దన్నారు, టీ కూడా ఇవ్వద్దని, వాళ్ళ పేటలోకి మాలోళ్ళని రానివ్వద్దని. ఇంకా చూడండి, వాళ్ళు పాలు పోసుకోవద్దు, వాళ్ళు పాలు ఎక్కువ అన్నారంటండి. ఏమవుతాయో టీకి వచ్చారంట, టీ ఇవ్వలేదట, టిఫిన్ కింద టిఫిన్ ఇవ్వలేదట. మా వాళ్ళు వెనకలేండి వాళ్ళు కూడా అమ్మద్దు అన్నాడు మా వాళ్ళకి మాలోళ్ళకి. ఇంకా బడుగు బలహీన వర్గాల మీద అణిచివేతకి ఇంకా గురేయడం అనేది చాలా అవమానకరం అండి. ఇది సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి. ఓకే, అక్కడ కొంతమంది వాయిస్ను మనం విన్నాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎంత బాధ అంటే, పోరాడి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి 100 సంవత్సరాలు పోరాడి అనేక మంది ప్రాణాలను దానంగా చేసి మానాలను దానంగా చేసి సాధించుకున్నటువంటి ఈ స్వేచ్ఛా భారతదేశంలో ఒక దళితుడైన అంటరాని పెనుమంటల్లో నుంచి ఎగిసిపడినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్న ఈ భారతదేశంలో 78 ఏండ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో మనం సాధించుకుంది ఏందయ్య అంటే, మాలోడు షాపుకి వస్తే టీ ఇవ్వద్దు, మాలోడు షాపుకి వస్తే టిఫిన్ పెట్టొద్దు, మాలోడు దగ్గర పాలు వాయించుకోవద్దు, మాలోడు దగ్గర చేపలు కొనొద్దు, మాలోడు దగ్గర ఏమీ తీసుకోవద్దు, మాలోడికి ఏమేమి వద్దు, మాలల్ని మన షాపుల్లోకి రానివ్వద్దు, మాలల్ని మన కాలనీలోకి రానివ్వద్దు. అబ్బా, ఈ మాటలు వింటుంటే చాలా 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 బాధగా ఉంది. అయితే వీళ్ళు చెప్పినయే మనం మ్యాండేటరీగా తీసుకోవద్దు. ఒకసారి జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమంటున్నారు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే మనం నిజాన్ని నిర్ధారించుకునేటప్పుడు క్లారిటీగా ఉండాలి, ఎవరికి కొమ్ము కాసే విధంగా మనం వ్యాఖ్యలు చేయొద్దు. కాబట్టి ఒకసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వ్యాఖ్యలు చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ మల్లా ఇన్సిడెంట్ గురించి బ్రహ్మనాయుడు గారు కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. అంటే చూస్తున్న ప్రేక్షకులకు వాళ్ళు కూడా తెలియాలి అక్కడ మల్లం గ్రామంలో ఏం జరిగింది. పిఠాపురం మండలం మల్లం. ఓకే, పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలో ఏం జరిగిందనేది జనసేనకు సంబంధించినటువంటి నాయకుడే చెప్తున్నాడు. 99 ఛానల్లో బ్రహ్మనాయుడు గారు యాంకర్గా ఉన్నారు. చూడండి, క్లుప్తంగా చూద్దాం ఏం చెప్తున్నాడు. ఏం జరిగిందనేది తెలియాలి. ఓకే, అక్కడ 2 కులాల మధ్య గొడవ కాదు. వెరీ గుడ్. ఒక కులాన్ని ఇంకో మిగతా కులాలన్నీ కలిపి బహిష్కరించడం కాదు అక్కడ గొడవ. అసలు గొడవ ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక నిమిషం ఆగుతానండి. ఒక కులాన్ని ఇంకో కులం బహిష్కరించడం కాకపోతే, మాలోళ్ళకి మేము టీ ఇయ్యము, మాలోళ్ళకి మేము టిఫిన్ అమ్మము, మాలోళ్ళు మాకు చేపలు అమ్మొద్దు, మాలోళ్ళు మాకు పాలు పోయొద్దు, మీరు మా కాలనీలోకి రావద్దంటే ఇది బహిష్కరించడం కాదా? ఇది బహిష్కరించడం కాదా? కావాలని కవర్ చేసేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. ఏది జరిగిందో అది చెప్పండి, తప్పు జరిగితే తప్పని చెప్పండి, తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి, కానీ కళ్ళబుల్లి కబుర్లు చెప్పొద్దు. ఇంకా చూడండి అసలు ఏం జరిగిందని సంఘటన మనోడు బాగా చెప్తాడు. చూడండి, కూలి పని చేసుకునే వ్యక్తి అతను ఒక ఇల్లు కట్టించుకుంటూ కరెంట్ పని కోసం 2 కుర్రాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. వెరీ గుడ్. చంటి అనే కుర్రాడిని, సురేష్ అనే కుర్రాడిని. వెరీ గుడ్. కరెంట్ పని చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అంటారు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ అంటారు. ఒక అతను ఇంకొక అతనికి చెప్పకుండా ఏదో స్విచ్ చేయడం ఏదో జరిగితే అక్కడ ఆ కరెంట్ షాక్ కొట్టి అతను అన్కాన్షియస్ అయిపోయి. ఒక పని చేయండి అన్న, 2 దళిత పిల్లలు కరెంట్ పని చేయడానికి వెళ్ళారు కదా కాపోళ్ళ ఇంట్లో. అగ్రవర్ణాలు ఎందుకులేండి, డైరెక్ట్ కులాలు మనం మాట్లాడుకుందాం. మనం ఇక్కడ ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో మాల సామాజిక వర్గానికి సంబంధించిన 2 వ్యక్తులు పనిచేయడానికి వెళ్ళారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్కమ్యూనికేషన్ వచ్చి స్విచ్ ఆన్ చేయడం వల్ల చనిపోయాడని చెప్తున్నాడు మనోడు. ఇంకెందుకు అధికారం మీది, మీ నాయకుడు డిప్యూటీ సీఎం, కూటమి ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, వాళ్ళకి వీళ్ళకి మధ్య అంటే వాళ్ళిద్దరికి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి, కావాలని చెప్పి స్విచ్ ఆన్ చేసి చచ్చిపోయాడని చెప్పండి. ఇటు కూడా చెప్పొచ్చు అన్న, చెప్పేసేయండి, ఏముంది. ఇటు చెప్పినా ఎవరేం చేస్తారు? ఎవడేం పీకుతాడు? మిమ్మల్ని ఏం పీకలేరు కదా, మిమ్మల్ని పీకలేరనేగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చెప్పండి అన్న, ఎందుకు చెప్పేసేయండి, అలా కూడా చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయి, పనికి వెళ్ళారు, కావాలని వాడు స్విచ్ చేసాడు, ఇటు చచ్చాడు, దానికి కాపులకి ఏం సంబంధం లేదు అని చెప్పండి.
కానీ ఆ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను Okay. మళ్ళీ మిగతా అక్కడ ఉన్న జల్లయ్య, మిగతా హౌస్ ఓనర్ పేరు కలిసి, జల్లయ్య. ఎల్లయ్య. yes, మిగతా వాళ్ళందరూ కలిసి ఆ కుర్రోడిని ఎవరు చనిపోయిన కుర్రోడు సురేష్ అనే కుర్రోడు ఎవరైతే ఉన్నాడో జనసేన కూడా అతను. ఓకే. అతనికి క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంది. అవును. ఇక్కడ ఈ పాయింట్ని రాసుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి, అవసరమైతే లామినేషన్ చేసి భద్రంగా పెట్టుకోండి. చనిపోయినటువంటి కుర్రాడు జనసేన క్రియాశీల సభ్యుడు, సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వం కార్డును కూడా 99 ఛానల్లో చూయిస్తున్నారు. జనసేన కార్యకర్త, జనసేన పార్టీకి అనేక మంది చేత ఓట్లు వేయించినటువంటి క్రియాశీలక సభ్యుడు. చూడండి ఇంకేం చెప్తున్నాడు. అది ఆయన ఐడి కార్డు కూడా ఉంది. నేను చెప్తాను మధ్యలో మీ వాయిస్ కట్ అయిపోతుంది బ్రహ్మనాయుడు గారు. చెప్పండి చెప్పు. అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం నిర్ధారించారంటే మార్గ మధ్యలోనే అతను చనిపోయాడండి అని చెప్పి అయ్యే చేసినప్పుడు అక్కడ గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇల్లు ఎవరైతే కట్టించుకుంటా ఉన్నారో అతని నుంచి 10 నుంచి 15 లక్షలు కొంచెం బిగ్ అమౌంట్ వాళ్ళు అడగడం జరిగింది. నేనే కూలి పని చేసుకునేవాడిని. నేను ఏం చెప్తున్నాడు? చనిపోయినటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో ఆ ఇంటి యజమాని 10 నుంచి 15 లక్షలు అంట. అమరావతి నుంచి హైదరాబాద్ దాకా, అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఏం అడగలా? ఏమేమి అమౌంట్? 10 నుంచి 15 లక్షలు వాళ్ళు డిమాండ్ చేశారా? వాళ్ళు 10 నుంచి 15 లక్షలు డిమాండ్ చేసినట్టు ఒక్క ఆధారం చూయించు, లేదు అడిగినట్టు ఒక వీడియో క్లిప్ చూయించు, లేదా ఇచ్చిన సన్నాసి ఎవడో చెప్పు. వాళ్ళకి 10 నుంచి 15 లక్షలు, 10 లక్షలు ఇచ్చినోడు ఎవడో చెప్పు, 5 లక్షలు ఇచ్చినోడు ఎవడో చెప్పు, 3 లక్షలు ఇచ్చినోడు ఎవడో చెప్పు. మీ పార్టీ క్రియాశీలక సభ్యుడే కదా, మీ కార్యకర్తే కదా, పోనీ మీరు ఇచ్చారా? ఎవడివ్వలాదే? ఇవ్వకపోగా దళితులు ప్రాణం పోయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు 10 లక్షలు పడేస్తే చాలు, 10 లక్షలు అడుగుతారు వాళ్ళు. దళితులు ప్రాణాలైనా దళితులు మానాలైనా డబ్బుతో కొనొచ్చు అంటే డబ్బును ఆశించటోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఏంటి ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు అంత తిమ్మిరిగా ఉందా? అంత తిమ్మిరిగా ఉంటే ఆ తిమ్మిరిని వేరే రూపంలో తీర్చుకోండి, తప్పులేదు. కానీ మా మానాలని మా ప్రాణాలను వెలకట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. అంటే 10 లక్షలు 15 లక్షలు అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకన్నా అలాంటి అబద్ధాలు? ఎందుకు అలాంటి కట్టుకథలు? ఎందుకు ఇలా కల్పిత కథలు మీరు ప్రచారం చేస్తున్నారు కావాలని చెప్పేసి? చూడండి, ఇచ్చుకోగలను, నేను అంత ఇవ్వలేను, నేను ఎంతో కొంత ఇస్తాను, ఆర్థిక సాయం చేస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో ఎంతో కొంత ఇస్తాను. ఏం జరిగిందంటే ఒక రోజు కొంచెం గందరగోళ వాతావరణం నెలకొని ఓకే, రోడ్డులోకి ఊళ్ళోకి ఎవరు రాకుండా నుంచి ఇటు నుంచి రెండు పక్కల బ్యారికేడ్లు పెట్టేసి ఆపేసి వాళ్ళు కొంచెం ధర్నా చేయడం, కొంచెం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఊళ్ళోకి ఎవరూ రాకోకుండా నా మాల సోదరులు అక్కడ అడ్డుకున్నారా? అసలు ఆ పిఠాపురంలోనే కాదండి, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ గ్రామంలోనే దళితులకి ఊళ్ళోకి ఎవరిని రాకోకుండా అడ్డుకునేటువంటి శక్తి వచ్చిందా? ఆ శక్తి వస్తే ఈ రోజున టీలకి, టిఫిన్లకి, పాలకి, చేపలకి వెలివేయించుకునేటువంటి స్థితిలో ఉన్న దళిత సమాజం ఉంటుందా? లేదే. ఉండే దమ్ముందా? అంత దమ్ముగా ఎదిగారా? లేదు. పోని ఎక్కడన్నా ఆపినట్టు ఒక ఆధారం చూపించండి అయ్యా. ఆధారం చూపించుకోకుండా కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ కట్టకథలు అల్లేసి ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు? తప్పు జరిగింది, తప్పు ఎక్కడైనా జరుగుతుంది. సాధారణంగా తప్పు జరిగినప్పుడు ఇదిగో ఈ విధంగా తప్పు జరిగింది, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నాము, ఇలాంటి తప్పులు మళ్ళా జరగకుండా చూసుకుంటామని చెప్పడం అనేది నాయకత్వ లక్షణం. అలా కాకుండా ఇంత నీచానికి దిగుతారా? సిగ్గుండబనిలే అంటున్నాను. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఊళ్ళో పెద్దలందరూ కూడా వాటిని సమన్వయం చేశారు, ఆ. ఒప్పించారు. క్రిమినేషన్ అయిపోయింది, ఓకే. కొంత కొంత ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఒప్పించారు. ఆ. ఈ లోపు కొంతమంది ఒకళ్ళిద్దరు షాపు వాళ్ళు మనస్తాపం చెంది ఓకే. అక్కడ హౌస్ ఓనర్ తప్పు లేకపోయినా ఇంత డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ. రేపు పొద్దున ఎవరన్నా కింద పడిపోయినా, కాల్ జారి పడిపోయినా కూడా మీరు ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తే మేము అక్కడి నుంచి తెచ్చేయగలం, అసలు మీరు మా ఇంట్లో పనికి రావద్దు, లేకపోతే మాతో చేయొద్దని ఒక ఓకే, ఏమంటున్నాడు మనోడు? ఓకే, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి తాలూకా బంధువుల్లో కానీ, ఆ మనిషి తాలూకా సామాజిక వర్గంలో కానీ, మనిషిని మనిషిగా చూసేటువంటి ఏ సామాజిక వర్గంలోనైనా కానీ బాధ, ఆవేదన అనేవి ఉంటాయి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కొంత నిరసన కూడా జరుగుతుంది. వాళ్ళేమి అహింసా పద్ధతిలో వెళ్ళాలా, ఎక్కడ కలెక్టరేట్లు ముట్టడిలా, ఎక్కడ దిగ్బంధాలు చేయాలి, ఒక టెంట్ వేసుకొని శాంతియుతంగా వాళ్ళు ధర్నా కూర్చున్నారు. వీళ్ళేదో అసలు ఎవరిని రానియకుండా పోనీయకుండా ఆపారని చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. అయితే ఇక్కడ మనోడేం చెప్తున్నాడంటే వివక్ష లేదు, బహిష్కరణ జరగలేదు. ఏదో ఒకటో రెండో షాపుల్లో అరే మీరు మా దగ్గరికి రావద్దు, మా దగ్గరికి వస్తే మీరు కాలు జారిన పడిపోయినా కానీ, చిన్న దెబ్బ తగిలినా కానీ డబ్బులు అడుగుతారు, మీరు రావద్దురా అని ఒకటో రెండో షాపులు వాళ్ళు మాత్రమే ఇలా చేశారని చెప్పి చెప్తున్నాడు. అసలు నీకు ఎలా కనపడుతున్నారా ఈ దళితులు? దళితులు కాలు జారి దెబ్బలు తగిలితే మిమ్మల్ని డబ్బులు అడుగుతారా? అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? అంటే ఎందుకు ఇలా చిత్రీకరిస్తున్నారు? ఆ ఓటేసినటువంటి ఆ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చనిపోయినటువంటి వ్యక్తి తాలూ కుటుంబం కానీ, మాల సామాజిక వర్గం కానీ మీరు గమనించండి. ఓట్లు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి వేశారు. ఓట్లు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి వేసి ఆయన గెలిపించారు. గెలిపిస్తే అలా ఏమంటున్నారు చూడండి, కాలు జారి పడ్డా కూడా డబ్బులు అడుగుతారంట, అందుకని దళితులను పనికి రావద్దని చెప్పారంటే ఒక పార్టీకి సంబంధించి ఇక్కడ చూడండి మీరు క్లియర్గా
పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. చాలా ఈ అవమానాలు సరిపోతాయా? ఇంకెందుకన్నా ఏమి కావాలా? అందుకని వాళ్ళు ఏదో 2-3 కొట్లకు సంబంధించిన వాళ్ళంట బహిష్కరించారంట. ఆ వంతున గ్రామం మొత్తంలో ఆ పల్లెని వెలివేసి వాళ్ళకి ఏమి ఇవ్వకోకుండా వాళ్ళని రానియకోకుండా చేస్తుంటే సామూహిక బహిరంగంగా బహిష్కరణ చేస్తే దాన్ని కూడా మళ్ళీ ఎలా కవర్ చేస్తున్నాడు చూడండి. డబ్బుల కోసం పెంటైనా తింటారా నాయన అన్నట్టుగా చెప్తున్నాడు జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు వింటున్నారా? మీరు దయచేసి ఒకసారి నా వీడియో చూడండి, అవకాశం ఉంటే. ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసి ఎలా చేస్తాను, నన్ను గెలిపించండి, వేడుకుంటున్నాను, దీనంగా అర్థిస్తున్నాను, గెలిపించండి అన్నారు. అక్కడున్న కాపులతో పాటు మా దళిత సోదరులతో పాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ, ఇక ఈ భారతదేశంలో ఉన్న ఎన్ని కులాలన్నా కానీ అందరూ కలిసి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. అరే 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తిని ఒక పార్టీ పెట్టి పార్టీ అధ్యక్షుడుగా ఉండి పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవాల. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఇంతలా అవమానం జరగల. కానీ 2 చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని పిఠాపురం ప్రజలు, ముఖ్యంగా దళిత ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఓట్లు వేసి గెలిపిస్తే ఈ రోజున డిప్యూటీ సీఎంగా మీరు పల్లకి ఎక్కి ఊరేగుతా మీ నియోజకవర్గంలో ఒక దళిత కాలనీని పూర్తిగా వెలివేస్తే సామూహిక బహిష్కరణ అక్కడ కనిపిస్తూ ఉంటే ఎక్కడ దాక్కున్నావు, ఎటు పారిపోయావు, ఎక్కడ తొంగున్నావు అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఏ కళ్ళ కనపట్టలేదా ఈ వివక్ష? అంటే మీ సొంత కాపు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తావా నువ్వు ఈ రోజున? దళితులు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న మాలామాదిగలైనా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలైనా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు కాపులకు నాయకుడిగా ఈరోజు పనిచేస్తున్నాడు. ఆ కాపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి జనసేనకు ఓటేసాడో లేదో తెలియదు, కానీ నా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, నీ పార్టీ కార్యకర్త, నీ క్రియాశీలక సభ్యత్వం ఉంది, అతను ఓటు వేయడంతో పాటు అతని కుటుంబం ఓటు వేయడంతో పాటు దళిత కాలనీలో ఉన్న చాలా మందిని నీ పార్టీకి ఓటు వేయించాడు. ఓటు వేయించినందుకు నువ్వు ఇచ్చేటువంటి బహుమానమా ఇది? ప్రాణం పోయి ఉంటే ప్రాణం పోయి ఉన్న కుటుంబం మీద, జాతి మీద నువ్వు చేస్తున్న కామెంట్స్ ఏంటి? విరుచుకుపడిపోతావు కదా, ఎగిరెగిరి మాట్లాడతావు కదా, గంతునిస్తూ మాట్లాడతావు కదా, ఊగిపోతూ మాట్లాడతావు కదా. అరే నీ నియోజకవర్గంలో జరిగింది, నీ ఇలాకాలో జరిగింది, నీ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి నిర్వాహం ఇది ఎప్పుడు తెలుస్తుంది? అంతా ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తూ ఉంటే, స్వేచ్ఛగా అందరూ బతుకుతూ ఉంటే, ఎక్కడా కూడా ఈ వివక్షతలకు తావు లేకుండా సమాజంలో ఉన్న అందరూ మారుతూ ఉంటే ఇప్పుడేంటయ్యా ఇది? ఈ రోజుల్లో ఏంటంటాను, నేను డిప్యూటీ సీఎంగా చేయడమే ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల యొక్క దౌర్భాగ్యమా? ఎందుకు ఆ పిఠాపురాన్ని పుటాపురంగా మార్చేసి ఇలా గూడు పుటానీలు చేస్తూ, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకు ముందు ఆయన మాట్లాడినటువంటి మాట, ఒక చిన్న స్కిప్పింగ్ నేను మీకు చూపిస్తాను చూడండి. అది చూపించిన తర్వాత మనం వీడియో కంక్లూడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సిగ్గుమాలినటువంటి వ్యక్తులుగా ఎవరు ఉండొద్దండి, ఎందుకంటే సమాజం చూస్తుంది. ఎస్సీ కులాల పేర్ల మీద తిడితే మీకు రోషం రాదా? వచ్చింది మాకు ఇప్పుడు. నీ సొంత సామాజిక వర్గమే తిట్టింది, నీ నియోజకవర్గంలోనే తిట్టింది, మాకు రోషం వచ్చింది. నీకెందుకు రాలా? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఎక్కడ దాక్కున్నావు? ఎందుకు దాక్కున్నావు? ఎవరు కొమ్ము గాయడానికి దాక్కున్నావు? నువ్వే అంటున్నావు కదా, రోషం తెచ్చుకోండి అని చెప్పేసి గతంలో నువ్వే అన్నావు కదా. ఎన్నికలకు ముందు నువ్వు అన్న మాటలే కదా. మమ్మల్ని రెచ్చగొట్టావు కదా, మా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఒలగబోసావు కదా. మరి ఈ రోజున మేమే అంటున్నావు రోషం రావటం లేదా అన్నావు. వచ్చింది రోషం, మరి నువ్వెందుకు మాట్లాడట్లా? నీకు వచ్చింది అన్నావుగా రోషం అప్పుడు, ఇప్పుడు ఎందుకు రావట్లా? ఉప్పు కారం తింటా మానేసావా? లేదా అధికారంలోకి రావడం కోసం, అధికారంని ఊరేగడం కోసం, అధికారంలోకి రావడం కోసం మా జాతుల్ని రెచ్చగొట్టావా? సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా ఎందుకు ఉండిపోయావు? అసలు నీ మాటలు ఉంటుంటే, నువ్వు ఊగిపోయే విధానం చూస్తుంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే, నీ ప్రాసలు నీ యాసలు చూస్తుంటే అమాయక ప్రజలు బలైపోయారు ఈ రోజున. ఈ మాటలినే పాపం వాడు క్రియాశీల సభ్యత్వం తీసుకొని ఉంటాడు. మావాడు క్రియాశీల సభ్యత్వం తీసుకొని వాడు ఓటేసి, వాడు కుటుంబాన్ని ఓటేయించి, ఆ గ్రామంలో ఉన్న దళితుల చేత ఓట్లేయించి, మిగతా సామాజిక వర్గాలు కూడా ఓట్లేయండి అని చెప్పి నిన్ను గద్దె నెక్కించి భారీ మెజారిటీ ఇస్తే, అది 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తికి భారీ మెజారిటీ ఇచ్చి పిఠాపురంలో నిన్ను ఎమ్మెల్యే అని చేస్తే, ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని మంత్రివయ్యి, ఆ మంత్రి ద్వారా ఉప ముఖ్యమంత్రివై ఇలా రాష్ట్రంలో నెంబర్ 2 నువ్వు
చంద్రబాబు నాయుడు గారి నెంబర్ 1 అయితే నువ్వు నెంబర్ 2. అలాంటి నెంబర్ 2 పొజిషన్లోకి నిన్ను దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తీసుకెళ్తే ఈ రోజున ఇంత అన్యాయం జరుగుతుంటే, ఈ విధంగా ప్రచారం జరుగుతుంటే, ఈ విధంగా కథనాలు వస్తుంటే, ఇంతమంది నాయకులు స్పందిస్తుంటే, నీ నాయకుల చేత దళిత సమూహాన్ని మొత్తాన్ని నువ్వు అంటరాని వాళ్ళుగా, వాళ్ళు ఏదో పైసల కోసం ఏదైనా చేస్తారా అన్నట్టుగా ప్రచారం చేయిస్తావా? తప్పును తప్పుగా ఖండించకపోగా, ఈ తప్పు జరిగింది, ఈ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పకపోగా, ఎవరైతే దోషులున్నారో వాళ్ళని శిక్షించకపోగా, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత, నీ వంది వాగదుల చేత ఈ విధంగా ప్రచారం చేస్తావా? ఇంత నీచానికి ఒడగడుతావా? దళిత సమాజం గమనించండి. దళిత సమాజమే కాదండోయ్, ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాలు కూడా ఒకసారి ఆలోచించండి. ఊగిపోయి ఊగదంపుడు ఉపన్యాసాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎస్సీ కులాల పేర్లతో తిడుతుంటే మీకు రోషం రావటం లేదా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక గ్రామాన్నే మీ నియోజకవర్గంలో బహిష్కరణకు గురి చేశారు. మాట్లాడవా? మాట్లాడలేకపోతున్నావా? మూగబోయావా? ఎవరికన్నా భయపడ్డావా? భయపడి దాక్కున్నావా? ఒక్కసారి ఇప్పటికైనా కూడా సమాజం ఆలోచించాలని చెప్పేసి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నా దళిత సోదరులకి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటే, ఏ రోషం రాదా మీకు? ఏం ఊడిగం చేస్తున్నాడా అన్నాడు. ఓకే, ఆయన గతంలో అన్నాడు, ఇప్పుడు ఆయన ఊడిగం చేస్తున్నాడేమో మనకైతే తెలియదు. కానీ నేను దళిత సోదరుని అడుగుతున్నా, ఓట్లన్నీ తీసుకెళ్ళి, అయ్యా మీరు పేదలుగా ఉన్నారా, అయ్యా మిమ్మల్ని ఈ సమాజం అంటరాని వాళ్ళగా చూస్తుందిరా, మీ విలువ పెరగాలంటే నేను కష్టపడి నా జీవితాన్ని దారబోసి నా బిడ్డలు చనిపోతున్నా వెళ్ళకోకుండా మీకు నేను ఇదిగో ఈ ఓటుని ఇస్తున్నాను రా, ఈ ఓటు ద్వారా మీ విలువ మారుతుందిరా, మీరు ఎమ్మెల్యేలు అవ్వండిరా, ఎంపీలు అవ్వండిరా, రాజ్యాధికారాన్ని చేపట్టండిరా, ముఖ్యమంత్రులు అవ్వండిరా, ప్రధానమంత్రులు అవ్వండిరా, దేశాన్ని ఆలండిరా అని చెప్పేసి అంటరాని వాడు అయిన నీకు అందరితో సమానంగా ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇస్తే ఆ ఓటును తీసుకుపోయి ఇలాంటి పవన్ కళ్యాణ్లకి వేసి ఈ రోజున మీరు బహిష్కరణకు గురవుతున్నారు. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఓటుని మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఊడిగం చేస్తున్నారు? ఎందుకు బానిసత్వం చేస్తున్నారు? ఎందుకు అమ్ముకుంటున్నారు? అమ్ముకొని ఓట్లు తీసుకుపోయి గంపగుత్తగా వాళ్ళకేసి ఈ రోజున బహిష్కరణలకు గురవలసినటువంటి అవసరం ఏంది? అధికారాన్ని ఎందుకు చేపట్టలేకపోతున్నారో ఆలోచించండి దళిత సమాజము. ఇక దళిత నాయకులకి, దళిత ఎమ్మెల్యేలకి, దళిత ఎంపీలకి, కుల సంఘాల నాయకులకి అబ్బా సందుకు ఒక సంఘం ఉంటుంది, సందుకు ఒక అంబేద్కర్ గారి పేరుతో సంఘాలు ఉంటాయి, గొంతుకు ఒక సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నీ ఎటుపోయినాయో, ఈ సంఘాలన్నీ ఎక్కడికి పోయినాయో, ఈ సంఘాలన్నీ ఎందుకు ప్రశ్నించడం లేదు? దళితుల్లో పెద్ద 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 లీడర్లు ఉంటారు, ప్రధానమంత్రులను కూడా వాటేసుకునే లీడర్లు ఉంటారు, ప్రధానమంత్రులను కూడా ప్రభావితం చేసే లీడర్లు ఉంటారు, రాష్ట్రపతులను కూడా ప్రభావితం చేసేటువంటి లీడర్లు ఉంటారు. కానీ ఒక్కళ్ళు కూడా పెదవి విప్పరు. ఎందుకు పెదవి విప్పరో, ఎందుకు బానిసత్వం చేస్తున్నారు, ఎవరికి బానిసత్వం చేస్తున్నారు, ఏ సందర్భంలో బానిసత్వం చేస్తున్నారు ఏం అర్థం కావట్లా. 78 ఏళ్ల తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతూ భారతదేశంలో ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లా? ఏమి ఆశించి స్పందించట్లేదో సమాజం ఒకసారి ఆలోచించాలని, ఇప్పటికైనా దళితుల్లో చైతన్యం పెరగాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల యొక్క క్షేమం కోసమే ప్రతి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తుందని, ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.